అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాట్లాడుతున్నాను. ఎద్దుల మార్కెట్ దగ్గర మున్సిపల్ స్థలాన్ని ఎవరు ఆక్యుపై చేయాలనే ఉద్దేశంతో బండ బాతారని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. ఇమీడియట్లీ మున్సిపల్ స్టాఫ్ను పంపించి ఇమీడియట్లీ రిమూవ్ చేయడం జరిగింది. అది మున్సిపల్ స్థలం 100% ఆల్రెడీ మున్సిపల్ స్థలం అని చెప్పేసి బోర్డు కూడా పాతించడం జరిగింది. ఎవరైనా ఏదైనా ఉంటే డాక్యుమెంట్స్తో ముందుకు రావాలి తప్ప అన్నెసరీ బోర్డు నాటితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మాట్లాడుతున్నాను. ఎద్దుల మార్కెట్ దగ్గర మున్సిపల్ స్థలాన్ని ఎవరు ఆక్యుపై చేయాలనే ఉద్దేశంతో బండ బాతారని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. ఇమీడియట్లీ మున్సిపల్ స్టాఫ్ను పంపించి ఇమీడియట్లీ రిమూవ్ చేయడం జరిగింది. అది మున్సిపల్ స్థలం 100% ఆల్రెడీ మున్సిపల్ స్థలం అని చెప్పేసి బోర్డు కూడా పాతించడం జరిగింది. ఎవరైనా ఏదైనా ఉంటే డాక్యుమెంట్స్తో ముందుకు రావాలి తప్ప అన్నెసరీ బోర్డు నాటితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మాట్లాడుతున్నాను. ఎద్దుల మార్కెట్ దగ్గర మున్సిపల్ స్థలాన్ని ఎవరు ఆక్యుపై చేయాలనే ఉద్దేశంతో బండ బాతారని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. ఇమీడియట్లీ మున్సిపల్ స్టాఫ్ను పంపించి ఇమీడియట్లీ రిమూవ్ చేయడం జరిగింది. అది మున్సిపల్ స్థలం 100% ఆల్రెడీ మున్సిపల్ స్థలం అని చెప్పేసి బోర్డు కూడా పాతించడం జరిగింది. ఎవరైనా ఏదైనా ఉంటే డాక్యుమెంట్స్తో ముందుకు రావాలి తప్ప అన్నెసరీ బోర్డు నాటితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.